శ్రీ లలిత పరమేశ్వరి చక్రం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీతలో కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలన గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుందాం సైనిక పరిశీలన గురించి. మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ దాత్ర రాష్ట్ర రణే హన్యు తత్ మే క్షేమతరం భవేత్. ఎదిరించిన వాడను ఆయుధాలు విడిచిన వాడును అయిన నన్ను దుర్యోధనులు వారి వారి ఆయుధాలతో యుద్ధంలో చంపినా నాకు అదే బాగుంది, నాకు రాజ్యసుఖం అక్కర్లేదు, చావే మేలు అని పలుకుతున్నాడు అర్జునుడు. సంజయ ఉవాచ ఏవం ఉక్త్వా అర్జునః సంఖ్యే రథ ఉపవిశత్ విసృజ్య సా చరం చాపం శోక సంవిఘ్న మానసః. సంజయుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణ దేవదేవునితో పలికి బాణాలతో సహా విల్లును విడిచి కల్లోలమైన మనస్సు కలవాడై విపరీతంగా దుఃఖిస్తూ రథమధ్యలో కూలగబడ్డాడు. ఇప్పుడు మొదటి నుంచి అర్జున విషాద యోగం గురించి తెలుసుకుందాం. ఈ మొదటి అధ్యాయం అయిపోద్దప్పుడు. ధృతరాష్ట్రుడు ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో ఉండి తన కుమారుల గురించి, తన తమ్ముడు కుమారులైన పాండురాజు కుమారులు పాండవుల గురించి సంజయుడితో అడుగుతున్నాడు. సంజయుడు ఏమని చెప్తున్నాడంటే, సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూశాడు దుర్యోధనుడు చూసి తన గురువు ద్రోణాచార్యుడితో వెళ్ళి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పాండవులలో శక్తిమంతులైన యోధులు ఉన్నారు, పరాక్రమవంతులు ఉన్నారు చూడండి. అలాగే మా పక్షంలో కూడా వీరులు ఉన్నారు, వీర యోధులు ఉన్నారు. మనం మన సైన్యం వాళ్ళ సైన్యం కలిసి శంఖాలు పూరించాలి అని పూరిస్తారు, యుద్ధం మొదలు పెట్టాలని. అర్జునుడు భగవానుడైన శ్రీకృష్ణుడితో తన గుర్రాన్ని ఈ శంఖములను పూరించగానే రెండు సైన్యముల మధ్య నిలపమని అడుగుతాడు. అప్పుడు దేవాది దేవుడు రణరంగంలో గుర్రాన్ని నిలుపుతాడు. అప్పుడు ఆ బంధువులందరినీ అర్జునుడు చూస్తాడు, కురువంశీలందరినీ చూస్తాడు. ఆ దుఃఖంలో దేవాది దేవుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? అర్జునుడు. ఏమంటున్నాడంటే, చూసి యుద్ధాన్ని విడిచి మాధవునితో వాదానికి దిగాడు అర్జునుడు. మాధవ, ఇక్కడ అందరూ ఇరువైపుల వారు యుద్ధం చేయటానికి చాలా ఉత్సాహంతో ఉన్నారు. వీళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళందరూ నా వాళ్ళే. నా అవయవాలన్నీ పట్టు తప్పిపోతున్నాయి, నోరు కూడా ఎండిపోతుంది, నా శరీరం కంపము రోమాంచాలు కలుగుతుంది. నా చేతిలో నుంచి ధనస్సు గాంధీవం కూడా జారిపోతూ ఉన్నాయి, చర్మం మండిపోతూ ఉంది. మాధవ, స్థిరంగా ఉండలేకపోతున్నాను, నా మనసు కూడా తిరుగుతున్నట్లుంది, నాకు అన్ని దుశ్శకనాలే కనపడుతున్నాయి. యుద్ధమున వీరందరూ నావారే కదా, వాళ్ళందరినీ చంపి ఏం శుభం కలుగుతుంది నాకు? వీళ్ళని చంపటం వలన వచ్చే విజయం కానీ రాజ్యం కానీ సుఖం కానీ నాకు వద్దు. మాధవ, మనకు రాజ్యంతో ఏం ప్రయోజనం? భోగాలతోనూ జీవితాలతోనూ ఏం ప్రయోజనం?
ఎవరి కొరకు మనకి ఈ రాజ్యం భోగాలు సుఖాలు కావాలనుకున్నామో వాళ్ళే మనతో యుద్ధం చేస్తుంటే మనకి ఇవన్నీ ఎందుకు? మనకు రాజ్యంతోనూ భోగాలతోనూ జీవితాలతోనూ ఏం ప్రయోజనం? ఎవరి కొరకు ఈ రాజ్యం భోగాలు సుఖాలు కోరబడినవో ఆ గురుతుల్యులు పితృతుల్యులు పుత్రులు పౌత్రులు పీతామహులు మేనమామలు మామలు బావమరుదులు ఇతర బంధువులందరూ వారి ప్రాణం మీద ఆశను వదిలి సంపదలను విడిచి యుద్ధాల్లో నిలిచి ఉన్నారు. వీరందరినీ నన్ను చంపేవారైనప్పటికీ నాకు త్రిలోక రాజ్యాధిపత్యం వచ్చినప్పటికీ నేను వీరిని చంపను, ఎట్టి పరిస్థితుల్లోనూ చంపను. దుర్యోధనాదులను చంపినందువలన మనకి ఏం సంతోషం లభిస్తుంది? వీళ్ళు ఆతతాయిలు, అంటే వీళ్ళని చంపితే మనకు పాపం కూడా వస్తుంది. అందువలన బంధువులతో కూడిన దుర్యోధనాదుల్ని చంపటానికి నాకు అర్హత లేదు. నేను వీళ్ళందరినీ చంపి సుఖంగా ఉండలేను అని శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే, రాజ్యలోభం చేత బుద్ధిహీనులై ఈ యుద్ధంలో జరగబోవు కులనాశనం వలన కలిగే దోషాలని, మిత్రద్రోహం వలన పాపము ఈ దుర్యోధనాదులు గుర్తించలేకపోతూ ఉన్నారు. కులనాశనం వల్ల కలిగే దోషము చూస్తున్న మనకి ఈ పాపానికి తప్పించుటకు మార్గం ఉంది. మనం యుద్ధం చేయకూడదు. కులనాశనం వలన అనాదిగా వస్తున్న కుల ధర్మాలు నాశనం అవుతాయి. ధర్మం నష్టము కాగా అధర్మం కులం అంతటిని వశం చేసుకుంటుంది. అందుకు మనం యుద్ధం చేయకూడదు. అధర్మ వశం వలన కుల స్త్రీలు చెడిపోతారు. స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరం అవుతుంది. వర్ణ సంకరం అయితే కులం నాశనం చేసిన వారికి కులానికి నరకం